హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తోటకూరని ఇష్టపడని వాళ్ళు చాలా మందే ఉంటారు కదా. మీ ఇంట్లో కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే టొమాటో కాంబినేషన్లో ఒక్కసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ తోటకూరని ఇలా కాడలతో పాటు తుంచుకొని పెట్టుకోండి. మీకు కాడలతో ఇష్టం లేకపోతే ఆకుల వరకు తుంచుకొని పెట్టుకోవచ్చు. నేను తీసుకున్న తోటకూర చాలా అంటే చాలా లేతగా ఉందండి, అందుకే నేను కాడలతో పాటు తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని అందులో కాస్తంత జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కాస్తంత పసుపు వేసి వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత టొమాటోస్ వేయాలి. టొమాటోస్ కాస్త ఎక్కువగా ఉంటేనే తోటకూర చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. తక్కువ వేస్తే అంత టేస్ట్ ఉండదండి, అందుకోసం నేను ఇక్కడ ఎక్కువ వేసాను. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడినంత వేసుకొని అంత బాగా కలుపుకోండి. ఈ టొమాటోస్ అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తోటకూరలో ఆయిల్ కూడా కాస్త ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తోటకూరని ఇందులో వేస్తున్నాము. మీకు ఇలా పొడవుగా ఉండడం ఇష్టం లేకపోతే చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని కాసేపు ఈ తోటకూరని మగ్గనిద్దాము. మీరు కూడా ఇలా చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ఆకుకూరలు చేసినా సరే టొమాటో కాంబినేషన్లో చేయాలనుకుంటే మాత్రం టొమాటోస్ కాస్త ఎక్కువగా వేసి చూడండి. ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉడికితే సరిపోతుంది. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ అయిపోయినట్లే అర్థం. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకున్నాం. రైస్ లోకి ఈ తోటకూర చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.